ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఆర్డర్ కోసం మేక్ చేస్తున్నాను. ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు, మా రిలేటివ్స్, నాకు మరదలవుతుందనమాట. తను ఆర్డర్ ఇచ్చింది. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి కూడా మీకు చూపిస్తున్నాను. ఇవి లోటస్ మోడల్లో చేస్తున్నాను నేను. స్టోన్స్ లోటస్ యూస్ చేసి తను పట్టు చీర మీదకి మ్యాచ్ చేయమందనమాట. మోడల్ తను ఇది సెలెక్ట్ చేసుకుంది. నేను దీంట్లో 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. 6 కట్ బ్యాంగిల్స్ ఏమో 6 తీసుకున్నాను. వీటికి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేస్తున్నాను. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి మ్యాట్లో పింక్ ఐ షేప్ తీసుకున్నాను. గ్లాస్లో మూన్ షేప్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. 3mm వైట్ స్టోన్స్ రౌండ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి పింక్ కలర్ బ్యాంగిల్కి మనం లోటస్ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఒక 3 లైన్స్ అనేది గ్లూ అప్లై చేసుకోవాలి. దానికి మనం ఆ ఐ షేప్ కుందన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఐ షేప్ కుందన్స్ని యూస్ చేసి దాని మీద మనం B7000 గ్లూని యూస్ చేసి పైన ఒక 2 పెటల్స్ కింద మనం పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ని యూస్ చేస్తామన్నమాట. కింద మనకి మూన్ షేప్ కుందన్స్ తోటి లీఫ్ లాగా డిజైన్ చేసి దాని మీద 3D వచ్చేటట్టు 3Dలో మేక్ చేస్తున్నామని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. దానికోసం అని చెప్పి 3mm రౌండ్ కలర్ వైట్ స్టోన్ అయితే యూస్ చేస్తాము. నేను 2 కట్కి మొత్తం లోటస్ బ్యాంగిల్స్ మేక్ చేసి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో స్టోన్ చైన్ ఏమో 6 కట్ బ్యాంగిల్స్కి యూస్ చేశాను అనమాట. ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. తను వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ప్రీవియస్ నేను వైలెట్ కలర్లో మేక్ చేశాను, బట్ దానికన్నా కూడా ఇది చూడటానికి ఇంకా చాలా బాగున్నాయి అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ లోటస్ అన్నీ కూడా పింక్ కలర్లోనే ఉంటాయి కదా, సో దానివల్ల ఎందుకో తెలియదు కానీ బ్యాంగిల్స్ అయితే లుక్ చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు అనమాట మనం. నేను మొత్తం మేక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టోన్ చైన్ యూస్ చేసి గోల్డ్ కలర్ బ్యాంగిల్ 6 కట్ తీసుకున్నాను కదా, వాటికి నేను స్టోన్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. స్టోన్ చైన్ మనం ఫస్టే మెజర్మెంట్ తీసుకుంటే కనుక మనకి చైన్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అవుతుంది. సో నేను అందుకని చెప్పి మనం గ్లూ యూస్ చేస్తూనే దాన్ని స్టిక్ చేస్తున్నాను అనమాట. అలా అయితే కొంచెం మనకి ఎటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. ఎక్కువైనా పర్వాలేదు, కట్ చేయొచ్చు, బట్ తక్కువ అయితే చూడటానికి బాగోదు కదా. సో అందుకని చెప్పి నేను అలా ప్రిపేర్ చేస్తున్నా. మేక్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపి చూపిస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక షూర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మేక్ చేసిన తర్వాత నేను అది మనం ఎలా వేసుకుంటే బాగుంటుందో అనేది కూడా చూపిస్తున్నాను. నేనైతే ఒక హ్యాండ్కే మేక్ చేస్తున్నాను అనమాట. తను ఒక హ్యాండ్కే మేక్ చేయమంది, సో అందుకే నేను ఒక హ్యాండ్కే మేక్ చేస్తున్నాను. బట్ ఇలా కావాలి అనుకుంటే మనం 2 హ్యాండ్స్కి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేయండి. చూడండి, బ్యాంగిల్స్ మేక్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో. ఇంకా ఇది స్టిక్ అయింది కానీ ప్రాపర్గా అయితే ఇంకా ఆరలేదు బ్యాంగిల్స్. ఆరిన తర్వాత ఎలా ఉంటుంది అనేది లుక్ కూడా నేను లాస్ట్లో ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో బ్యాంగిల్స్ అయితే. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వ్యూవర్స్ చూసేవాళ్ళు ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు 8% ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 92% ఉన్నారనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ అనేది నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన పేజ్లో బ్యాంగిల్స్ ఒకటే కాదు, బ్రాస్లైట్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఇంకా ఇలా కొత్త జ్యువెలరీ అంతా కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే కనుక రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చిల్డ్రన్ బ్యాంగిల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.